మానవత్వం గురించి పాము, పులి, సింహం చెప్తే ఎలా ఉంటుంది? చైనా చెప్తే అట్లాగే ఉంటుంది. చైనా వాడు ఒక స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, ఇజ్రాయెల్ మానవత్వాన్ని మరుస్తోంది, తాజాగా దాడులు చేస్తుంది, ఏదైతే మొన్న చచ్చిపోయినటువంటిది, వీటి గురించి మాట్లాడతా మానవత్వాన్ని మర్చిపోతుందట. తమ దేశంలో ఉన్నటువంటి అపోజిషన్ ఏ మానవత్వం కింద చచ్చిపోయిందో తెలియదు. వీగర్ల విషయంలో మానవత్వం ఏమైపోయిందో తెలియదు. తైవాన్ వాళ్ళ విషయంలో మానవత్వం ఏమైపోయిందో తెలియదు. సరే, అవన్నీ మనకు తెలియదు అనుకున్నాం. కానీ మన కళ్ళ ఎదురుగుండా మన సైనికుల్ని ఏ మానవత్వం తెలిసి చంపేశారు? కర్రలకి ఇనప రాడ్లకి ముళ్ళ ఫెన్సింగులతో పెట్టి కొట్టి చంపేసింది ఎవరు? మన వాళ్ళని. వాళ్ళు కాదా? అప్పుడు మానవత్వం తెలియలేదా? అంటే అదే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి మానవత్వం అవసరం లేదు, చచ్చిపోయిన వాళ్ళకి. కానీ వీళ్ళు అవతల వాళ్ళని చంపితే మానవత్వం మంట కలిసిపోతుంది. చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు.